హలో అండి అందరికీ, నేను మీ రాజీని. ఈ వీడియో అయితే ఆషాఢ మాసంలో తీసిన వీడియో. శ్రావణ మాసం వచ్చాకైతే పెడుతున్నాను. అంత పెద్ద పని మంత్రాలు అనమాట మీరాజీ. ఏంటంటే గ్యాలరీలో అంటే స్టోరేజ్ ఎక్కువైపోయింది. కొన్ని వీడియోస్ పోస్ట్ చేసినవి అన్నీ డిలీట్ చేద్దామని చెప్పి చూస్తూ ఉంటే ఈ వీడియో అయితే కనపడింది. ఈ వీడియోకి తోడు ఇంకా 2-3 వీడియోలు అయితే కలిపి పెట్టాను అనమాట. ఇంకా ఈ వీడియో ఆ రోజే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, ఇంకా కుదరలేదు. నాంచారమ్మ తల్లికి సారి తీసుకెళ్లారు మా ఊరోళ్ళు. ఆ రోజు తీసిన వీడియో అనమాట. ఇంకా నేనేమో అలాగ మర్చిపోయి ఉన్నాను. ఇప్పుడు ఇంకా అన్నీ డిలీట్ చేద్దామని చూస్తే ఇది కనిపించింది, ఇది పోస్ట్ చేయలేదు కదా అని చెప్పి ఈరోజైతే ఇంకా పోస్ట్ చేస్తున్నాను. ఇంకా అందరూ నిన్నంతా వరలక్ష్మి వ్రతం చేసుకొని బాగా అలసిపోయి ఉంటారు జనాలు. ఇంకా అందరూ బాగా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం అయితే. ఇంకా నేనైతే బాగా చేసుకున్నాను. నాకు తోచిన మటుకు హ్యాపీగా ఉంది. ఇంకా సంతోషంగా అందరూ వచ్చారు, పిలిచిన వాళ్ళందరూ. ఇంకా వాళ్ళకైతే ఇంకా మనకు చేతైనట్టు మనం ఏదో తాంబూలం ఇచ్చి పంపించామన్నమాట. ఇంక ఇక్కడైతే అమ్మవారికి సారి తీసుకెళ్లే ముందు ఇలా దిష్టి అయితే తీస్తున్నారు. ఇంకా ఊళ్ళో ఆడపడుచులు అందరూ వచ్చారనమాట. ఇంకా అమ్మవారికి ఏమేం కావాలి ఏంటి అనేది ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. ఇంకా మేము రాము అనకుండా మాత్రం సారి తీసుకెళ్ళేటప్పుడు పిలిస్తే ప్రతి ఒక్కళ్ళు అయితే కదిలి వచ్చారు. లేడీస్ అందరూ చాలా కలకల్లాడుతూ ఉందన్నమాట. ఇంకా ఊరంతా తిరిగారనమాట. ఊరంతా తిరుక్కుంటూ ఎక్కడైతే బొడ్రాయి ఇంకా అట్లాగే ఊరు గ్రామ దేవతలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ సారె పెట్టుకుంటా పసుపు కుంకుమ ఇచ్చుకుంటా అందరికీ శారీసు, పోతురాజు స్వామికి అయితే ఇంకా బట్టలు, అమ్మవార్లకి శారీస్ అవన్నీ పెట్టుకుంటా కొబ్బరికాయలు, ఇంకా అలాగే పూలమాలలు అన్నీ ఇంకా మనం చేసిన స్వీట్లు, హాట్లు, ఇంకా పండ్లు అవన్నీ తలా ఒకటైతే తీసుకున్నారు. ఇంకా తీసుకొని ఇంకా బాగా అయితే సందడిగా ఊరంతా తిరిగి అమ్మవారికి అయితే సారె పెట్టారనమాట ఆ రోజు. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇలా సారె పెట్టడం చూశాను. ఎప్పుడు అంటే ఇలా వీడియోస్లోనే చూస్తూ ఉండేదాన్ని, కానీ ఈ ఊర్లో మాత్రం ఈ సంవత్సరం పెట్టారు. అయితే అన్ని ఊర్లలో ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇంకా సారె అయితే పెడతా ఉన్నారు. ఇంతకుముందు అయితే ఎక్కడో ఒకళ్ళు అరా పెట్టేవాళ్ళు ఇలా సారె అనేది. ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా అమ్మవారికి, గ్రామ దేవతలకి, ఇంకా మన ఉంటారుగా కులదైవాలు వాళ్ళు ఇంకా అందరికీ అయితే సారె పెట్టుకుంటున్నారు. ఇక్కడ నాంచారమ్మ తల్లి అనమాట. నాంచారమ్మ తల్లికి అయితే ఇంకా పొట్టేళ్ళు, ఇంకా అలాగే కోళ్ళు, పొంగళ్ళు బాగా చేస్తారు ఇక్కడ. ఆదివారం, శుక్రవారం అట్లా చేస్తూ ఉంటారనమాట. మా ఇంటి దగ్గరే ఉంటుంది గుడి. ఇంక ఇలా అయితే బాగా ఆ రోజైతే చాలా ఎండగా అనిపించింది. ఇంటికి వచ్చేసరికి 2 అయిపోయింది అనమాట టైం. ఊరంతా తిరిగి ఇంకా సారె పెట్టేసి ఇంకా అక్కడ వాళ్ళు పసుపు కుంకుమ ఇంకా అలాగే మనకి తాంబూలం ఇచ్చారు. ఇంకా ప్రసాదాలు కూడా పెట్టారు అక్కడే. ఇంకా ప్రసాదాలు తినేసరికి కడుపు నిండిపోయింది. ఇంక ఇంటికి వచ్చి భోజనం కూడా చేయలేదు. చాలా వెరైటీస్ అయితే పెట్టారు. నేను కొన్ని అయితే పెట్టించుకొని తిన్నాను అనమాట. ఇంక ఇదైతే బొడ్రాయి అనమాట. ఇక్కడ బొడ్రాయికి అయితే నీళ్లు పోసి బాగా పసుపు కుంకుమ అయితే పెట్టారు అందరూ. ఇంకా అందరూ కలిసి ఇలా పసుపు అయితే రాసి బొట్లు పెట్టి ఇంకా అలాగే పూజ చేసి దీపారాజన చేసి మనం తీసుకొచ్చిన నైవేద్యాలన్నీ కూడా ఒక ఇస్తరిలో పెట్టి అయితే స్వామివారికి ఇంకా పెట్టి మళ్ళీ వేరే స్వామి దగ్గరికి అయితే వెళ్ళారనమాట. ఇంకా అలాగా ఒక్కొక్క స్వామికి అలాగే ఒక్కొక్క గుడికి ఇక్కడ గ్రామ దేవతలకి, బొడ్రాయిలకి పూజలు చేసుకుంటూ ఇంకా అలా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా వెళ్ళిపోయి ఆ నాంచారమ్మ తల్లి దగ్గరికి ఆమెకు కూడా చీర పెట్టేసి ఇంకా నైవేద్యాలన్నీ పెట్టేసి ఇంకా వచ్చారు ఇళ్ళకి. ఇంకా అందరూ చాలా బాగా చేశారనమాట. ఏదైనా ఒకరికొకళ్ళు అనుకొని చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఒకరికొకరు కలిసిపోతే ఏంటంటే చూడడానికి బాగుంటుంది. అలాగే మనకి తెలిసినవి కొన్ని, తెలియని కొన్ని ఇంకా ఒకరికొకరు చెప్తూ ఉంటారు కాబట్టి ఇంకా బాగుంటుంది అనమాట. ఇంక ఇలాగైతే ఏమైతే బయట అమ్మవార్లు గుళ్ళో అటు ఇటు కూడా అమ్మవార్లు ఉన్నారు. పేర్లు అయితే నాకు తెలియదు. ఇంక ఇక్కడ ఉంది కదండి ఏమేమైనా అమ్మవారు అనమాట నాంచారమ్మ తల్లి.
తనైతే ఇంకా అందరూ అయితే చాలా బాగా అయితే ఇంకా నమ్ముతారనమాట అమ్మవారిని. ఏదనుకుంటే అది అవుద్దంట. ఈ ఊళ్ళో వాళ్ళు బాగా నమ్ముతారు. ఇంకా అలాగ ప్రసాదాలు అయితే పెట్టారు. అయితే చాలా చాలా ప్రసాదాలు అయితే చేశారు. చాలా ఎక్కువ ఎక్కువ పెట్టేశారనమాట. ఇంకా అన్నం కూడా తినే పని లేకుండా. అలాగే గోరింటాకు పెట్టారు, గాజులు ఇచ్చారు, ఇంకా పసుపు కుంకుమ అన్నీ ఇచ్చారనమాట. ఇంకా అయిపోయింది అక్కడితోటి అది. ఇదేమో మేము వాడపల్లి గుడికి వెళ్ళామన్నమాట. మా ఫ్రెండ్ నేను వాడపల్లి గుడికి వెళ్తా తీసాము విజయవాడలో. ఇదేమన్నా ఇదేంటో నాకు తెలియలేదు. ఈ ఊరేదో తెలియదు, ఈ బ్రిడ్జి కూడా తెలియదు, కానీ చూడడానికి బాగుందని తీశాను. మనకి విజయవాడలో వరద ఉన్నట్టు ఉంది ఇక్కడ కూడా. చాలా బాగుంది చూడడానికి. నీళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట. వర్షాలు బాగా పడ్డాయి. ఇవన్నీ వర్షం నీళ్ళు అనమాట. చూడడానికి ఎంత లెక్క కనిపిస్తే అంత లెక్క వర్షం నీళ్ళు అయితే నిలబడిపోయి ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది బ్రిడ్జి కూడా. ఇదైతే చీరాల బీచ్ అనమాట. ఈ చీరాల బీచ్ ఒక రోజు మా ఆయన అయితే వెళ్ళాడు. ఇంకా నేనైతే కొంచెం వీడియో తీసి పెట్టమంటే పెట్టాడు. ఇంకా నాకు వీడియో పంపించాడు. నేను ఇంకా యాడ్ చేస్తాను ఇందులోకి. అసలు అలలు అయితే మామూలుగా రావట్లేదు. నీళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయి. జనం కూడా చాలా బాగా వచ్చారంట. ఇంకా ఆ రోజైతే బాగా మా ఆయన అయితే ఎంజాయ్ చేశాడనమాట. ఇంకా మేమైతే వెళ్ళలేదు, తను వెళ్ళాడు. ఇలా అయితే చిన్న వీడియో పంపించాడు. మీకు ఎంతమందికి ఇష్టం ఇలాగైతే బీచ్కి వెళ్ళడం, ఆడుకోవడం? నాకైతే చాలా ఇష్టం. కానీ అలల దగ్గరకు వస్తుంటే భయం పుట్టిద్ది అనమాట. ఇంకా ఎడంగా వస్తూ ఉంటాను. చాలామంది అలలకు ఎదురు వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళకూడదండి, జాగ్రత్తగా ఉండాలి. బీచ్కి వెళ్ళినప్పుడు పిల్లలతోటి, పెద్దోళ్ళు ఎవరైనా సరే నీళ్ళతో మనం చెలగాటాలు ఆడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడైతే. ఇంకా అలా అయితే ఉదయం వెళ్ళి సాయంత్రానికి అయితే వచ్చేసాడు అనమాట. ఇంకా చాలా బాగుంది కదా చూడ్డానికి. ఇంకా మేమైతే వాడపల్లి నుంచి ఇక్కడ స్వామివారు అయితే వెంకటేశ్వర స్వామివారు వాడపల్లి అనమాట. ఇది వాడపల్లి నుంచి సాయంత్రానికి వచ్చేసాము. మేము వెళ్ళిన రోజైతే శనివారం కాదు, గురువారం ఏదో వెళ్ళాము, సరిగ్గా గుర్తులేదు. ఇంకా ఆ రోజైతే జనం కొంచెం చాలా తక్కువగానే ఉన్నారు. అక్కడే భోజనాలు కూడా పెట్టారు. ఇంకా మేమైతే స్వామివారి దర్శనం చేసుకొని భోజనం తినేసి అక్కడే సాయంత్రానికి ఇంటికైతే వచ్చాము. మాకు రావడం పోవడమే సరిపోయింది టైం అంతా. స్వామివారి దర్శనం అయితే 5 నిమిషాల్లో అయిపోయింది, కానీ రావటానికి పోవటానికే 6 గంటలు పట్టింది బస్కి. ఇంకా ఉదయం 5ంటికి వెళ్ళి సాయంత్రం 9ంటికి అయితే వచ్చాము ఇంటికి. బస్సు కదా బాగా లేట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ వాడపల్లిలో 7 వారాలు వ్రతం చేసుకొని కూడా ఇక్కడ మొక్కుకుంటారంట, ముడుపులు అవి ఇస్తారంట. 7 వారాలు కూడా శనివారాలు చేస్తారంట. 7 శనివారాలు వస్తారంట ఇక్కడికి. వచ్చి మనం ఏదన్నా సంకల్పం పెట్టుకొని 7 వారాలు తిరిగితే ఖచ్చితంగా అదైతే అయిద్దంట, జరిగిద్దంట. ఇంకా అక్కడ వాళ్ళు చాలామంది చెప్తా ఉన్నారనమాట. ఇంకా ప్రత్యేకత అనమాట. వాడపల్లి అంటేనే 7 శనివారాలు తిరగాలి, ఏదైనా సంకల్పం పెట్టుకుంటే మనం ఖచ్చితంగా నెరవేరుద్ది అని చెప్పారు. ఇంకా మేమైతే ఊరగా చూసొద్దాము, ఎప్పుడు చూడలేదని చెప్పి ఇంకా ఒక రోజైతే విడియా రోజైతే వెళ్ళాము. శనివారాలు అయితే చూస్తున్నాంగా రీల్స్లో మనం ఎంత జనం ఉంటున్నారో. ఇంకా మన వల్ల కాదులే ఫ్లోటింగ్, ఆ జనాలకు పోయి రామని చెప్పి, మన వల్ల కాదు ఒక రోజులో పోయి రాలేము అని చెప్పి మా ఫ్రెండ్ నేను అనుకొని మధ్యలో వారం వెళ్ళామన్నమాట. గురువారం బుధవారం వెళ్ళాము. ఇంకా అందరూ అయితే ఇక్కడ కాయిన్స్ అయితే నిలబెడుతున్నారనమాట. కాయిన్స్ మనం ఏదన్నా మనసులో అనుకొని కాయిన్స్ ఇక్కడ అదే గోపురం దగ్గర లేకపోతే గుడి వెనకాలో ఇక్కడ కాయిన్స్ నిలబడతాయి అంట. మన మనసులో ఏదన్నా సంకల్పం పెట్టుకొని అది అయిద్దా కాదా అని చెప్పి ఇంకా మనసులో అనుకొని ఇక్కడ కాయిన్స్ నిలబెడితే ఇంకా నిలబడతాయని అన్నారు. ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే ట్రై చేసాము. తనైతే పెట్టింది వెంటనే అట్లా రూపాయి కాయిన్ కింద పెట్టక తలకి నిలబడిపోయింది. నాకు ఒక అరగంట సేపు టైం పట్టింది, అప్పుడు నిలబడింది అనమాట. ఇంకా సరేలే అని చెప్పి మళ్ళీ తనే అన్నది అన్నీ మూఢనమ్మకాలే ఏం ఉండదు, మామూలుగా అయినా కాయిన్ నిలబడిద్ది, ట్రిక్ తెలిస్తే చాలు అని అనిందనమాట. ఇంకేదైతే ఏమి ఇంకా గుళ్ళో కదా అని చెప్పి ఇద్దరమే ఇంకా కాయిన్స్ అయితే నిలబెట్టేసి ఇంకా రిటర్న్ అయితే అయ్యాము. ఇంక ఇక్కడ
ఈ ఊళ్ళు ఇంకా అంతా బాగా పచ్చదనం. అప్పుడే ఇక్కడైతే వరి నాట్లు అయితే వేశారు. వరి నాట్లు వేశారు, అలాగే కలుపులు కూడా తీస్తూ ఉన్నారనమాట వరి చేలల్లో. ఇంకా వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. వర్షాలు ఇటు ఎక్కువ పడ్డట్టున్నాయి. మా కళ్ళు అయితే వర్షాలు పడలేదు. ఇంకా మా కళ్ళు అయితే వర్షాలు లేక ఏ పైరు అయితే వేయలేదు. ఇంకా ఆత్రేయపురం పూతరేకులని చాలా పేరు కదా, ఆత్రేయపురం కూడా దగ్గరే కదా ఇక్కడికి. ఇంకా ఎక్కడ పెట్టినా కానీ పూతరేకుల షాపులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ ఎందుకో తీసుకోలేదు ఇద్దరమే. ఇంకా అలా అరటి చెట్లు, కొబ్బరి తోటలు కూడా వేస్తారు ఇటువైపు అయితే. కొబ్బరి చెట్లు బాగున్నాయి అన్నమాట. ఇంకా బాగా వర్షపు నీళ్ళు వచ్చి చూసినంత లెక్క నీళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూడటానికి గ్రీనరీగా బాగుంది. ఇంకా అదనమాట. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.